యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ ప్లస్ తో సాకారం చేసుకోండి. టాలెంట్‌ని బట్టి అని ఒక మాట అన్నారు. హ్మ్. యాక్చువల్లీ మీ దగ్గర ఉన్నది టాలెంట్ కంటే ఎక్కువ ఏంటంటే పేషెన్స్. హ్మ్. అవును. సహనం ఉంది. సహనం. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి మధ్యలో ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ ఆ! ఇలాంటివన్నీ చేసుకుంటున్నారు. అవును. ఇవన్నీ వదిలేసి హ్మ్. రియల్ ఎస్టేట్ మీదే పూర్తిగా ఫోకస్ చేసినా ఆ! ఇప్పుడున్న దానికంటే ఎక్కువ సంపాదించగలరు. అవును. హ్మ్. అవును. కానీ సినిమాల్లోనే ఉండాలనేది అదొక ప్రేమ. అదొక అంతే అంతే. పిచ్చి. ఇప్పుడు నేను ఒకటే ఆ! చెప్తా. హ్మ్. సినిమా ప్రేమగా ఉండాలి. పిచ్చిగా హ్మ్. ఉండకూడదు. హ్మ్. హ్మ్. పిచ్చిగా ఉంటే ఏందంటే మెంటల్ టెన్షన్ అయిపోయి మనిషి అదంతా తిరుగుతాడు. హ్మ్. హ్మ్. ప్రేమ ఉండాల. కానీ హ్మ్. పిచ్చి ఉండకూడదు. హ్మ్. ఆ పిచ్చి ఉంటే ఏమైద్దంటే మన భార్య పిల్లల్ని సాధలేం. హ్మ్. హ్మ్. మనం అనుకున్న గోల్స్ రీచ్ అవ్వలేం. హ్మ్. సినిమా ఫీల్డ్ అనేది ఒక సముద్రం. హ్మ్. సముద్రం ఇనికిపోద్దా? లేదు. ఇనికిపోదు. హ్మ్. చెరువే ఎండిపోతది. హ్మ్. హ్మ్. సముద్రం ఇనికిపోదు. మన హ్మ్. పుట్టక ముందు నుంచే సినిమా ఫీల్డ్ ఉంది. అవును. అవునా కాదా? అవును. ఒక అప్ అండ్ డౌన్స్ తెప్పలొస్తా ఉంటాయి గదా! హ్మ్. ఒక హ్మ్. తెప్పొస్తది. ఒక తెప్ప పోతది. ఏందది? హ్మ్. ఒక అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మన అవును. జీవితంలో. ఒక ఒక తరం ఇట్లొస్తది. ఒక తరం పోతా ఉంటది. హ్మ్. అలాంటప్పుడు మనం పేషెన్సే అవసరం. హ్మ్. ఆ పేషెన్స్ నిలదెక్కున్నా నాకంటూ ఒక రోజు రాసుంటది. హ్మ్. ఆ రోజు నేనేంటో నిరూపించుకుంటా. నా టాలెంట్ ఏంటో నిరూపిస్తా అన్న ఫీలింగ్ ఒక కసి ఉంటది హ్మ్. చూసినావా? హ్మ్. ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నా. ఒకప్పుడు నాకు మందు, సిగరెట్లు గూడా ఉండేవి. హ్మ్. కానీ నేను బంద్ జేసిన. ఎందుకు బంద్ జేసిన? నా కెరియర్ కోసం బంద్ జేసిన. హ్మ్. నేను ఎదగాలన్న కసితోని బంద్ జేసిన. ఈరోజు నేను ఇట్లున్నానంటే కారణం నాకిప్పుడు నిజంగా అనొద్దు గానీ 52 నా వయసొచ్చినా వయసు హ్మ్. హ్మ్. చెప్పాలనో తెలవదు గానీ హ్మ్. హ్మ్. చెప్పానా 52 హ్మ్. వచ్చినా హ్మ్. స్టిల్ నౌ ఐ యామ్ యంగ్‌లా ఉంటా. కలరేసి ఇదేసి చేస్తే అవును. అవును. నేను ఈరోజు యాక్చువల్లీ అడుగుదాం అనుకున్నాను. కలర్ ఎందుకేసుకోలేదని జెప్పి. లేదు హ్మ్. వదిలిపడేసిన. ఇప్పుడు హ్మ్. నేచురల్‌గా వచ్చింది. ఇప్పుడు అందరూ ఈ సాల్ట్, పెప్పర్ అంటున్నారు కదా! అందరూ సాల్ట్, పెప్పర్ అంటున్నారు. హ్మ్. హ్మ్. వాళ్ళేసుకుంటున్నారు. మనకు హ్మ్. దేవుడు అట్లా ఇచ్చాడు. మనం హ్మ్. ఏం చేయలేం. హ్మ్. ఉన్నాం. ఏం కాదు. మనకు తగ్గ క్యారెక్టర్‌లే వస్తాయి. హ్మ్. అసిస్టెంట్ క్యారెక్టర్‌లొస్తాయి. హ్మ్. లేదంటే విలన్‌కి అసిస్టెంట్‌గా వస్తారు. హ్మ్. లేదంటే క్యారెక్టర్‌లొస్తాయి. అట్లా క్యారెక్టర్‌లొస్తాయి. ఇట్లా హ్మ్. ఇప్పుడు ఈ గెటప్ చూసి కూడా వచ్చిన సినిమా 'సార్' సినిమా చేశాను. ధనుష్ గారి హ్మ్. హీరోగా. హ్మ్. ఆ సినిమాలో కూడా సముద్రఖాన్ గారికి డ్రైవర్ క్యారెక్టర్. హ్మ్. ఇట్లా చూసి ఇన్నోసెంట్‌గా, సింపతిగా అట్లా దర్శకులు మనల్ని పిలిచి చేస్తున్నారు. హ్మ్. నేనేందంటే మీకు అర్థమైంది కదా! సినిమా ఫీల్డ్‌లో హ్మ్. పేషెన్సే అవసరం. మీరన్నట్టుగా ఆ పేషెన్స్ ఉంది గాబట్టే, ఇంకో రంగం ఎంచుకున్నా. అవును. ఏంటిది? రియల్ ఎస్టేట్ బ్యాలెన్స్ చేసుకుంటూ, చేసుకోవడానికి రియల్ ఎస్టేట్ దాంట్లో చేసుకుంటూ, ఇప్పుడు అది జేసుకుంటే ఏమైంది? 2 నెలలకు ఒక ఫ్లాట్ అమ్ముకున్నా చాలు నాకు. నా అవును. నా కుటుంబం ఎళ్ళిపోద్ది. అవును. నెక్స్ట్ వచ్చిన సినిమా చాలు నాకు. అవును. నా దర్శకులిష్టం. వాళ్ళేదనుకుంటే అది జేస్తా. నాకు ఫోన్ మోగిందని ఒకటండి నేను దేనికొచ్చాను తెలుసా? నలుగురిట్లో ఒకనిగా ఈరోజు దర్శకులేమన్నా పెట్టుకుంటే హ్మ్. నలుగురు అంటే హ్మ్. నలుగురు ఆప్షన్ దాకా ఎదిగా. హ్మ్. అంతకంటే ఇంకేం కావాలండి నాకు? నలుగురు. హ్మ్. ఈ నలుగురిట్లో ఎవరు మనకు అవైలబుల్ డేట్లిస్తారు. ఆ హ్మ్. నలుగురు పేర్లలో నా పేరుంటుంది. చాలు. చాలు గదా! హ్మ్. ఏదైనా రోజు రూ. 20 కూడా జేబులో లేని సందర్భాలున్నాయా? మరెందుకు లేవు? ఆడే హ్మ్. నేను చెప్తున్నా గదా! హ్మ్. ఈరోజు 20,00,000 అక్కడ ఆస్తున్నా, హ్మ్. నేను ఆ రోజు రూ. 1000 అప్పు లేకపోయినా, బన్ను తిని బతికిన రోజులున్నాయి బ్రదర్. హ్మ్. హ్మ్. బన్నుంటది తెలుసా? హ్మ్. ఇరానీ హోటళ్లలో ఆ! బన్ను, చాయ్ తాగిన రోజులున్నాయి. కడుపు మార్చుకున్న రోజులున్నాయి. లారీ క్లీనర్ చేసి డ్రైవరయ్యా. హ్మ్. ఉట్టిగనే కాలే నేను. హ్మ్. లారీ క్లీనర్ చేసి డ్రైవరయ్యా. డ్రైవింగ్ స్కూల్‌కి పోలే. ఎక్కడ హ్మ్. నేర్చుకోలే. లారీ క్లీనర్ టు డ్రైవరే. ఎందుకు చెప్తున్నానా బోల్డ్‌గా? హ్మ్. మామూలుగా అవును. చేశాను. ఈరోజు నా భార్య పిల్లల్ని సాదుకోగలిగాను. నాకు డ్రైవింగ్ వచ్చు కాబట్టి బతకగలిగా. భార్య పిల్లల్ని సాదుకోగలిగిన. నా హ్మ్. ఫ్యాషన్‌ని అక్కడ పెట్టా. హ్మ్. తర్వాత చూస్తే డ్రైవింగ్ బంద్ చేసినా, హ్మ్. డాన్సర్‌గా కాండ తీసుకున్నా. డాన్స్ ఆడుకుంటూ డాన్స్ ఎలాగా? అంటే డాన్స్ మీద ఎలాగా చిన్నప్పటి నుంచి ఇష్టం ఎలా చిన్నప్పటి మొదలైంది? నుంచి ఊర్లల్లో పెళ్ళిళ్ళకి, వాటికి, హ్మ్. సినిమాలకి డాన్స్ ఆడే. హ్మ్. అర్థమైందా? హ్మ్. కానీ రాజశేఖర్ వీరాభిమాని అవ్వటం మూలానే హైదరాబాద్‌కు రావటం జరిగింది. కానీ నా బాధ చిన్న బాధ. రాజశేఖర్ గారి సినిమా అభిమానిగా వచ్చి ఆయన సినిమాలో ఒక్క వేషం కూడా చేయలేదు చూడు. హ్మ్. ఎప్పటికి అక్కడ ఒక చిన్న సినిమా బాధ. రాకపోవడం. ఆయన కలిసి పిలిచి అడగట్లేదన్న చిన్న బాధే తప్పితే ఫాన్స్ అనేవాడు ఉంటుంది కానీ ఇంత ఇంత పిచ్చి ఫాన్స్ ఉండకూడదని అంటే ఇప్పుడు ఆయనయి కూడా సినిమాలు ఎక్కువ రావట్లేదు కాబట్టి అది కూడా ఒక ఉన్నప్పుడు ఎక్కడిచ్చారు? అదే. అదే. హ్మ్. ఓకే. అరే! ఒక వీర అభిమాని. నా స్వయశక్తులను ఎదిగాను. హ్మ్. ఇంతవరకొచ్చాను. ఇంతవరకు ఉన్నాడు. ఎవడో ఉన్నాడంట ఆడెవడో పిచ్చి మీరెప్పుడు ప్రశ్నించలేదా? బికాజ్ మీకొక హక్కుంది ఏమడుగుతామన్నా? గదా! అంటే మీకొక హక్కుంది. ఒక వీరాభిమానిగా అన్ని సార్లు ఎళ్లి చూసిన వ్యక్తిని, సార్ నాకొక క్యారెక్టర్ ఎందుకు ఆయన ఇవ్వలేదు? పెళ్ళికెళ్ళి పోలీసోళ్ళతోని దెబ్బలు తిని నా భార్య బంగారం కుదబెట్టి పెళ్ళికి పోయిన. ఆయన అరెరెరే! పెళ్ళికి. ఆ! ఆయన పెళ్ళికి చెన్నై ఎళ్ళిన. ఆళ్ళ డ్యాడీ పెద్ద పోలీస్ ఆఫీసరు. హ్మ్. అవునా కాదా? పెద్ద హ్మ్. పోలీస్ ఆఫీసరు. అవును. సినిమా యాక్టర్‌లు చూడన్న ఫీలు. హ్మ్. అప్పుడే కొత్తగా పెళ్లయింది. పెట్టిన నగలు గిలుంటే అది కుదాబెట్టి అక్కడ పోవాల్సిన అది అవసరమా? తాకట్టు పెట్టి ఎళ్లి పెళ్ళికి పెళ్లి పోయింది. కోసం. పెళ్ళికి పోయి అక్కడ హ్మ్. పోలీసోళ్ళతో దెబ్బలు తిని, వరంగల్ ఫ్యాన్స్‌తో మళ్ళా నేనక్కడ స్టేజ్ ఎక్కి తోటి ఫోటోలు తీసుకొని వాళ్ళతోని అప్పుడు లెటర్‌లు ఇప్పుడన్నా ఈ మెయిల్‌లు, ఫోన్‌లు గాని, ఇప్పుడు హ్మ్. ఫోన్‌లు. అంత జేసి అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి పోయి, ఇంటికి గూడా మళ్ళా 2 నెలలు పోలే తెలుసా? అక్కడ పోయిన తర్వాత ఇప్పుడు మరీ అంత అంటే పిచ్చి అంత అప్పుడు హ్మ్. అప్పుడు పిచ్చి అంతే. హ్మ్. అప్పుడున్న పిచ్చిలో అట్లా పోయినాం. కట్ చేస్తే మళ్ళా
పెళ్ళయింది ఇంతున్న తర్వాత కూడా మళ్ళీ ఏంటంటే నా సినిమా ఓపెనింగ్ అని ఫ్యాన్స్కి పంపించారు మాకు. ఫ్యాన్స్కి పంపిస్తారు ఇన్విటేషన్. ఆ ఇన్విటేషన్ రావటం వలన వచ్చా. ఎందుకు వచ్చానో తెలియదు, ఎందుకు చూశానో తెలియదు, అసలు పేరు ఎడిపోయిందో తెలియదు, కానీ ఈరోజు తడివేలుగా ఇండస్ట్రీలో చలామణి అవుతున్నాను. మరి తడివేలుగా చలామణి అవుతూ ఇన్ని సినిమాలు చేస్తూ ఇండస్ట్రీకి పరిచయం అయ్యి ఈరోజు మాలో కూడా మెంబర్ నేను, మా అసోసియేషన్లో కూడా మెంబర్ నేను. ఇప్పటికీ ఆ పిచ్చి ఆ అభిమానం అలాగే ఉందా ఆయన మీద? ఇక లేదు, ఉమ్. ఇంకా పిచ్చి ఉండకూడదని పిచ్చి, ఉమ్. ఆ పిచ్చిని పక్కన పెట్టి ఎక్కడ ఏ ఏ- ఏ మూమెంట్ లో వచ్చింది రియలైజేషన్? అంటే తన్నులు తిన్నప్పుడు వచ్చిందా పోలీసులతో, లేదు తర్వాత ఎప్పుడైనా వచ్చింది? ఎందుకంటే తర్వాత కూడా సినిమాకి వెళ్ళానని చెప్తున్నారు మీరు. లేదు లేదు అంటే ఉమ్. అంటే ఇంటర్వ్యూలు మన తెలిసిన ప్రెస్ మిత్రులు కూడా చాలా సార్లు నాది ఈటీవీ పేపర్లలో వేశారు, ఉమ్. ఆ పేపర్లు వేశారు. అప్పుడు ఈనాడులో ఒకటి ఉండేది, ఉమ్. ఏది సినిమా కాలమ్స్ ఉండేది, ఉమ్. అందులో వేశారు. నా ఇంటర్వ్యూలు వేశారు, నా పిచ్చి చూసి వేశారు, అభిమానిగా. అభిమానిగా వేశారు. ఉమ్. అది చూసినప్పుడు కూడా వారు స్పందించి నన్ను ఇంటికి వెళ్ళకపోవటాలకి ఇక ఫ్యాన్స్ ఎవరికి ఉండకూడదు అంటే ఎవరి అభిప్రాయాలు వాడదు, కానీ ఉండకూడదు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. అంటే అప్పుడు జస్ట్ ఒకటి ఒకటి మాత్రం మీరు తెలుసుకోవాలి కదా. అంటే ఇప్పుడు ఆయన దాకా మీ అభిమానం ఆయన దాకా రీచ్ అయిందా? ఒక వ్యక్తి ఉన్నాడు ఇంత ఎందుకు వీరాభిమాని. తెలియకుండా ఉంటుంది ఇండస్ట్రీలో ఉంటూ ఆ. తెలియకుండా ఉంటుందా? కరెక్ట్. ఇండస్ట్రీలో ఇక్కడ ఉండకుండా తెలియదు. ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటా నేను, తెలియదా? చూడలేరా? అంటే నేను అనేది ఏంటంటే బ్రదర్, నేను అనుకునేగా ఫ్యాన్స్ అంటే నేను ఇంతకుముందే చెప్పాను, నేను ప్రేమ ఉండాలా కానీ పిచ్చి ఉండకూడదు, అభిమానం ఉండాలా దాన్ని పిచ్చిగా మలుచుకోకూడదు. మన వెనక మనకి అప్పుడు అనిపించింది ఇది కాదు, ఎవరైనా మనసులే, ఎవరైనా వారు ప్రొఫెషనలిజం కోసమే క్యారెక్టర్లు చేస్తారు. ఎక్కడైనా ఐ మీన్ ఈ ఎంతమంది ఇప్పుడు మీరు ఆయన్ని పక్కన పెడితే ఉమ్, మిగిలిన చాలా మంది గొప్ప గొప్ప నటులు ఉన్నారు. మన ఉమ్, తెలుగులో కావచ్చు, తమిళ్లో వాళ్ళు కూడా మీకు టచ్ లో ఉంటారు. తమిళ అవును. వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు. ఏ ఇండస్ట్రీలో ఎవరో ఎవరో ఒక పర్టికులర్ వ్యక్తి ఉమ్, అభిమానుల్ని గుర్తించి, అంటే ఉమ్. ఎంత వీరాభిమానుల్ని గుర్తించి వాళ్ళకి ఒక ప్రత్యేకమైన టైం ఇచ్చి వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడి వాళ్ళని పిలిచి ఒక ఫోటో ఇచ్చి ఈ కైండ్ ఆఫ్ పర్సన్ ఎవరైనా చూసారు? నేనైతే చూడలేదు. నేనైతే ఒక మీరు అభిమానిగా నేను తమిళ తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ? మొన్న ఎక్కడో చూసినా కూడా మనోడు నా అభిమాని అన్నట్టు అల్లు అర్జున్ గారు ఎవరినో నా అభిమాని అన్న ఫీలింగ్లో ఎక్కడో చూశాను నేను. కానీ అభిమానే పిలిచి దగ్గరికి పిలిచి క్యారెక్టర్ ఇచ్చి ఎంకరేజ్ ఇప్పుడు నేను క్యారెక్టర్గానే చేస్తున్నాను కదా, ఉమ్, నేనైతే చూడలేదు బ్రదర్. ఏం మరి ఎవరు చేశారో ఏంటో తెలియదు, కానీ ఉమ్, నేనైతే చూడలేదు. నేను ఒక అభిమాని పిలిచి కనీసం కాఫీ కూడా కూర్చోబెట్టి ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంటున్నాం కదా, నేనైతే చూడలే. ఇంకోరి విషయం ఏంటో నాకు మనకు తెలియదు, మనం ఉమ్, తెలియంది మాట్లాడకూడదు. నేనైతే ఉమ్, చూడలేదు. ఇక నేను ఒకటే అనుకునేగా, వద్దు ఈ అభిమానం అనేది ఉమ్, నా మనసులోంచి దాన్ని డిలీట్ చేసేసిన. ఉమ్, డిలీట్ చేసేసి నాకు నేనే అభిమానులు ఏర్పరచుకున్నా. ఇప్పుడు అభిమానం అనేది వాళ్ళ ప్రేమలో ఉండాలి, మనదన్న ఉమ్, సంగతి తెలిసి ఉండాలి. ఉమ్. నాకే ఈరోజు ఉన్నానంటే ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు ఈ జనరేషన్ లో మీరు చాలా మందిని చూస్తున్నారు అవును. ఫ్యాన్ వార్స్ అని చెప్పి వాళ్ళ కోసం. ఐ మీన్ ఈ ఒక ఒక అభిమాని ఇంకొక అభిమాని థియేటర్ల దగ్గరే కొట్టుకుంటున్నారు. అది చంపుకునే చేయొద్దని దాకా వెళ్తుంది. యాజ్ ఏ ఫ్రెండ్స్గా ఒకటే చెప్తున్నా, మీకోసం మీ తల్లిదండ్రులు ఉన్నారు, ఉమ్, మీ కెరియర్ ఉంది, అభిమానం అనేది ఉండాలి, కానీ ఉమ్, అది పిచ్చిగా మారకూడదు. మనం వాళ్ళ కోసం మనం కొట్టుకొని ఇబ్బంది పడొద్దు. మన వెనక మన అమ్మ నాన్న ఉన్నారు, అక్క చెల్లెలు అన్నదమ్ములు చుట్ట ఉమ్, ఉమ్, బంధువులు, మన కెరియర్ ఉంది, ఉమ్. ఫ్యాన్స్ ఉండాలి. కానీ అది నేనేమంటున్నానంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కూడా ఎండ్ ఆఫ్ మనుషులే డే అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. మనసులే, మనుషులే, వాళ్ళు తెర మీద కనపడుతున్నారు కాబట్టి. ఇప్పుడు ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరు హీరోలు అయిపోయారు ఈరోజు, అవును. అవునా కదా? అవును. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు ఈరోజు సోషల్ మీడియా రీల్ పరంగా కానీ దాని పరంగా దీని పరంగా వాళ్ళు పబ్లిసిటీ కావట్లే జనాలకి, అవును. అవునా కదా? అవును. అట్లా ఏదేమైనా సరే పబ్లిసిటీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఇది వేరు. నేనేమంటున్నా, ప్రేమ ఉండాలా, పిచ్చి ఉండకూడదు. ఓకే. పిచ్చి ఉంటే ఏమైందంటే కెరియర్లు వెనక్కి వెళ్ళిపోతాయి. ఉమ్, ఉమ్, మన తర్వాత ఎవరు బాధ్యులు గారు ఎవ్వరు రారు. నీకు వచ్చేది నీ చుట్టాల బంధువులే తప్పితే నీ రక్త సంబంధికులే, కానీ నీ అనుకున్న నీ ఫ్రెండ్ కూడా రాడు, నీ ఏ దోస్తు రాడు. ఉమ్. ఇది మాత్రం వాస్తవం.